ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. సో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల యొక్క ప్రక్రియను అయితే ప్రారంభించబోతున్నారు ఫ్రెండ్స్. సో ఈ నెల 12వ తేదీ నుంచి అయితే లబ్ధిదారులకు ఈ యొక్క కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తూ వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తుల యొక్క స్వీకరణ జరుగుతుందని చెప్తున్నారు. సో ముఖ్యంగా మీకు అందరికీ కూడా ఇంతవరకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము కేవలము వితంతువుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళకే కొత్త పెన్షన్లు అని అనుకుంటున్నారు కదా, అలా కాదండి. సో వితంతువులకే కాకుండా కొన్ని రకాల కేటగిరీ వాళ్ళకి కూడా సో పెన్షన్లకు దరఖాస్తుల యొక్క స్వీకరణ జరుపుతామని చెప్పి సమాచారం అయితే వస్తుంది. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను. మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్లో కనుక వచ్చినట్లయితే జూన్ 12న ఒక ముఖ్యమైన కార్యక్రమం అనేది జరగబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ఈ సందర్భంలో సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. సో మనము గత నెల నుంచి అయితే వింటూనే ఉన్నాము ఈ న్యూస్ అనేది. సో వితంతువులకు సంబంధించి అంటే 2014 నుంచి వితంతువులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ సంబంధించి ఈ యొక్క దరఖాస్తుల యొక్క ప్రక్రియను జరిపి వారికి పెన్షన్లను మంజూరు చేస్తామని చెప్పి మీరు వినే ఉంటారనమాట. సో జూన్ 12న అయితే సో ప్రాపర్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి గ్రామ వార్డు సచివాలయం అధికారులు అయితే తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర నుంచి. అలానే పాత లబ్ధిదారులు అంటే 2014 టైంలో దరఖాస్తులు చేసుకొని ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వచ్చి సో వారి యొక్క వివరాలన్నీ కూడా కరెక్ట్ అయిపోయి తర్వాత ఫైనల్గా పెన్షన్ వస్తుంది అనే సమయానికి ఎలక్షన్ కోడ్ వల్ల పెన్షన్లు ఆగిపోయి ఉంటాయి కదా. సో అలాంటి వారి యొక్క డేటాను కూడా ప్రభుత్వం అయితే ఇప్పుడు తీసుకుంటుందన్నమాట. తీసుకున్నటువంటి వారందరికీ కూడా అవకాశం అనేది కల్పిస్తున్నారు. సో వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రాసెస్ అనేది జరగబోతుంది. అలానే కొంతమందికి వచ్చేసి అంటే కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకునే వారికి సంబంధించి కూడా ప్రభుత్వము అవకాశం అనేది కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లయితే సమాచారం అయితే వచ్చిందనమాట. సో అలానే ఈ వితంతువుల కేటగిరీకి సంబంధించి వాళ్ళకే కాకుండా రిమైనింగ్ కొన్ని కేటగిరీల వాళ్ళకైతే పెన్షన్లను శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది కదా. సో దాని గురించిన సమాచారం ఏంటంటే వృద్ధాప్య పెన్షన్లు అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పెన్షన్లు అనుకుంటున్నాం కదా. సో వాటికి సంబంధించి కూడా దరఖాస్తుల యొక్క ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్తున్నారు. అలానే ఒంటరి మహిళా పెన్షన్లకు సంబంధించి కూడా అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. అలానే దివ్యాంగులకు సంబంధించి మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా దరఖాస్తుల యొక్క ప్రక్రియను జరుపుతామని అయితే చెప్తున్నారండి. సో వీటి మీద కూడా అప్డేట్స్ అనేటివి రావచ్చు, అంటే ముందు రోజుల్లో అయితే రావచ్చు అనమాట. సో అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూన్ 12న జరగబోయేటువంటి కొత్త పెన్షన్లు సో ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము జూన్ 12న ఒక ముఖ్యమైన కార్యక్రమం అనేది చేపట్టబోతుంది అనమాట. సో రాష్ట్రంలో ఎవరైతే అర్హులు వితంతువుల కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అవుతారో సో వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తుల యొక్క ప్రక్రియను ప్రారంభిస్తుంది. పాత లబ్ధిదారులకు సంబంధించి కేవైసీ ప్రాసెస్ అయితే చేస్తుంది. కొత్త లబ్ధిదారులకు సంబంధించి మాత్రం దరఖాస్తుల యొక్క స్వీకరణ అయితే జరుపుతుంది అనమాట. ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయంలో అయితే ఇస్తారు. ఆ అప్లికేషన్తో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఉండాలి. వీటితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు అలానే మీ యొక్క భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రము, తర్వాత రేషన్ కార్డు, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు. ఈ 7 రకాల డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే సో మీకు వితంతువుల కేటగిరీకి సంబంధించి మాత్రం దరఖాస్తుల యొక్క ప్రక్రియను ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వము సో ఆ యొక్క దరఖాస్తుల యొక్క ప్రక్రియను వెరిఫికేషన్ చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులోకి అయితే మీ పేర్లను తీసుకువస్తుంది అనమాట, కొత్తగా దరఖాస్తులు చేసే వారికి సంబంధించి. అయితే ఇక్కడ వితంతువుల కేటగిరీకి సంబంధించి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ వయసు అనేది 21 సంవత్సరాల పైనే ఉండాలన్నమాట. అప్పుడే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ కాకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ వితంతువుల కేటగిరీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియే కాకుండా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అంటే ఆల్రెడీ భర్త పెన్షన్ పొందుతూ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి యొక్క పెన్షన్ను భార్య పేరు మీదుగా ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ కూడా సో ప్రభుత్వము దరఖాస్తుల యొక్క ప్రక్రియను జరుపుతుంది. సేమ్ ఇవే డాక్యుమెంట్స్ అనేవి అక్కడ అవసరం అవుతాయి. కాకపోతే భర్త యొక్క ఆధార్ కార్డు కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఆ ఒక్క డాక్యుమెంట్ తప్ప మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా వితంతువులకి పెన్షన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. మ్యాక్సిమం ఇక్కడ అన్ని పథకాలకు సంబంధించి ఈ యొక్క రేషన్ కార్డు అనేది కంపల్సరీ కాబట్టి సో రేషన్ కార్డు అలానే
కుల ధృవీకరణ పత్రం కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీ చేసి పెట్టుకోండి అనమాట. ఓకేనా? అన్ని పెన్షన్లకు కూడా ప్రాపర్గా ఈ 5 రకాల డాక్యుమెంట్సే అవసరం అవుతాయి అనమాట. ఓకేనా? సో అయితే ఇక్కడ వితంతువులకు సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి పెన్షన్లకు దరఖాస్తుల యొక్క స్వీకరణ జరుపుతారు. జరిపేసిన తర్వాత సో ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి జూలై నెల నుంచి అయితే పెన్షన్లను శాంక్షన్ చేస్తారనమాట. ఓకేనా? సో జూలై నెల నుంచి అయితే పెన్షన్లను ప్రభుత్వం అయితే ఇవ్వనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. మరోవైపు ఎలాంటి సమాచారం వస్తుందంటే ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి, అలానే దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి, మరియు ఒంటరి మహిళలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము దరఖాస్తుల యొక్క ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక కేటగిరీకి సంబంధించి కేవలం వితంతువులకు సంబంధించి మాత్రమే దరఖాస్తుల యొక్క ప్రక్రియను ప్రారంభిస్తున్నటువంటి ప్రభుత్వము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఒకసారి అప్లికేషన్స్ తీసుకుంటారు. అలానే ఒంటరి మహిళలకు సంబంధించి ఒకసారి తీసుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి తీసుకుంటారు. అలానే దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి కూడా దరఖాస్తుల యొక్క ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే ముందుగా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల యొక్క ప్రక్రియను చేస్తామని చెప్పి అయితే మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క మీడియా సమావేశాల్లో అయితే పేర్కొనడం జరిగింది. సో అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి వితంతుల కేటగిరీకి సంబంధించిన దరఖాస్తుల యొక్క ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది అనమాట. జూన్ 12 నుంచి అయితే సో యొక్క డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలానే అప్లికేషన్ ఫాము, భర్త మరణించినటువంటి మరణ ధృవీకరణ పత్రము, నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబరు, సో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మీరు పెట్టుకున్నట్లయితే మీకు పెన్షన్స్ అనేటివి రాస్తారనమాట. రాసిన తర్వాత మీ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఇక వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒకేసారి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దానికి ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది కాబట్టి సో పర్టికులర్గా మీకు డాక్యుమెంట్స్ గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్పానండి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే సో కొత్త పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము వేటికి అవకాశం అనేది ఇవ్వబోతుందో మీకు అర్థమైనట్లయితే సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని. సో రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటేనే నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మీకు 2 రకాలుగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉపయోగపడుతుంది. సో ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేటివి పోస్ట్ చేస్తాను, అలానే లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా అందులో పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇంకా మన ఛానల్లో ఎలా ఉపయోగపడుతుందంటే మన ఛానల్లో సో వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఎలా చేయాలనేది లైవ్లో కూడా నేను మీకు చేసి చూపించాను అనమాట గతంలో. సో మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త పెన్షన్లకు సంబంధించి మాత్రం ప్రభుత్వం అవకాశం అనేది ఇచ్చేసింది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లు అనేవి స్టార్ట్ అవుతాయి. అప్లికేషన్ కూడా ఎలా ఉంటుంది, ఎలా ఫిల్ చేయాలనే వీడియోని నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను.